నల్లగొండ ప్రజలకు పోలీస్ శాఖ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ పబ్లిక్ వాళ్ళ సొంత ఊర్లకి వెళ్ళడము, అదేవిధంగా బంధువుల ఇంట్లకి వెళ్ళడము, ఇంటికి తాళాలు వేసి వెళ్తున్నారు. ఈ సందర్భంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఎక్కడైనా ఇంటికి తాళం వేసి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ ఇంట్లో ఎటువంటి విలువైన ఆభరణాలు అనగా బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, అదేవిధంగా క్యాష్ పెట్టుకోకుండా అవన్నింటినీ కూడా బ్యాంకులలో, లాకర్లలో భద్రపరచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా బంధువులు కానీ ఎవరైనా ఇంట్లో పడుకోబెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంటికి లాక్ ఉన్నప్పుడు దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి లాక్ వేయకుండా, అంటే లాక్ వేయాల్సిన పరిస్థితి రాకుండా అంటే ఎవరైనా ఒకరు ఇంట్లో పడుకోవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా కంపల్సరీ వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్లో కానీ సమాచారం ఇవ్వాలి. లేదు అంటావు ఆ నైబర్స్, ఆ కుటుంబ ఇల్లు ఏదైతుందో ఇంటి ఫ్రెండ్స్ కానీ పక్కింటి వాళ్ళకి సమాచారం ఇవ్వాలి. ఆ సందర్భంలో మేము పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చినప్పుడు మేము రాత్రిపూట గస్తీ తిరిగే సిబ్బంది ఖచ్చితంగా లాక్డ్ హౌజెస్ను నిఘా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఇది ముఖ్యంగా గమనించాలని కోరుతున్నా. అదేవిధంగా బయట గేట్లకు తాళాలు వేస్తున్నారు. తాళం వేసినప్పుడు అది నేరస్తునికి ఒక వెల్కమ్ లాగా అనిపిస్తుంది. దాన్ని బట్టి అర్థమైపోతుంది ఇంట్లో ఎవరు లేరనేది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా లాక్డ్ హౌజెస్నే నేరస్తులు టార్గెట్గా చేసుకొని ఆ ఏరియాలను తిరుగుతూ ఆ ఇంటినే లాక్ బ్రేక్ చేసి దొంగతనాలు చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఈ హాలిడేస్ ఎప్పుడైతే ఉన్నాయో ఆ సందర్భంలో ఇవి ఎక్కువ శాతం జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది గుర్తెరిగి ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, లాక్ వేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ముఖ్యంగా మాకు పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి. కన్సల్ట్ SHOలకు లేదా CAలకు మాకు సమాచారం ఇచ్చినా మేము వాళ్లకు ఇన్ఫార్మ్ చేసి ఆ నైట్ బీట్ పెట్రోలింగ్ సిబ్బందికి నిఘా పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ సహకరించి దొంగతనాల నివారణలో ప్రతి ఒక్కరు కూడా ఇది చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు ఇంటిలో ఉన్నప్పుడు మీ ఇంటికి సంబంధించి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో సీసీ కెమెరాలు, అదేవిధంగా బయట అట్లీస్ట్ ఒక మినిమం 2 సీసీ కెమెరాలు బయట రోడ్డును కవర్ చేస్తూ ఉండాలని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.